చచ్చిపోవడం ఎందుకు? మనకి ఎప్పుడైనా చేసుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను నేర్పుతాను వేసి మోకరించి పాలన చేసి నేను కూడా మోకరించాను. అసలు నువ్వు పాలలో మనం తీసేసి నువ్వు సన్నిధికి ఎందుకు రాకముందు మనం తీసుకేమలో ఏదో ఎన్నో పెట్టండి దేవుడు. నువ్వు ఎప్పుడైతే చేసి మానుకున్నావు మనకు ఎన్ని శ్రమలు వచ్చి నువ్వు వచ్చినప్పుడు మన కుటుంబం మన పిల్లలందరం బాగుంటాం. నువ్వు ఎందుకు చేసి నాకు నీ పాత జీవులు అంతా తీసివేసి నీ సన్నిధికి రాయని ఇద్దరు మోకరిస్తూ కన్నీరు పాత ప్రభువు మరి వాడు ఎంత మీద ఎవరితో మాట్లాడాలి. మరి నీ చిత్తమైతే మళ్ళీ ఆ లెక్క సరిచేసి ఇచ్చే కుటుంబం దయచే ప్రభువు. మాకు ఎవరు లేరు ఆధారం నువ్వే నా ప్రభువు. మాకు నుంచి ఇద్దరు ఏం ఏడుస్తున్నా ఏడుస్తున్నా తెల్లారి పోయింది మళ్ళీ అక్కడ రమ్మన్నాడు. రమ్మంటే వాళ్ళు కూడా అంతేనయ్యా నీకు మేము అబద్ధం వాడు నీ డబ్బులు నీకు ఇష్టంలే అన్నారు. మరి చిన్న సాక్ష్యం దేవుడు